హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో 9th వీక్ నామినేషన్స్ చాలా హీటెడ్ ఆర్గ్యుమెంట్తో జరిగి ముగిశాయి. ఈ వారం నామినేషన్లో భాగంగా బిగ్ బాస్ సేఫ్ జోన్, ఎలిమినేషన్ జోన్ అనే టాస్క్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ తరహా నామినేషన్స్ ప్రాసెస్లు గత సీజన్లో కూడా చాలానే జరిగాయి అని చెప్పాలి. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే ఇక్కడ నిర్ణయం సంచాలక్ చేతుల్లో ఉంటుంది. ఎవరిని నామినేట్ చేయాలనేది సంచాలక్ డిసిషన్గా మార్చేశాడు బిగ్ బాస్. అంటే గార్డెన్ ఏరియాలో కొన్ని బొమ్మలు అయితే పెట్టడం జరిగింది. ఆ బొమ్మలకి ఇతర కంటెస్టెంట్స్ యొక్క ఫోటోలని పెట్టడం జరిగింది. బిగ్ బాస్ బజర్ కొట్టగానే అందరూ పరిగెత్తి ఆ బొమ్మలను తీసుకొని సేఫ్ జోన్లోకి వెళ్ళాలి. అయితే సేఫ్ జోన్లోకి వెళ్ళే సమయంలో ఎవరి బొమ్మ వారు తీసుకుంటే వారు డైరెక్ట్ నామినేట్ అవుతారు. మిగిలిన వారి బొమ్మలు అయితే తీసుకొని వెళ్ళాలి. అలా ఎవరైతే చివరి ప్లేస్లో నిలుస్తారో వారి చేతిలో ఉన్న బొమ్మపై ఎవరి ఫోటో అయితే ఉంటుందో వారు, అలాగే ఆ బొమ్మ పట్టుకున్న నిలబడుకున్న కంటెస్టెంట్స్ ఇద్దరూ కూడా ఎలిమినేషన్ జోన్లోకి వెళ్ళి వారిద్దరూ ఆర్గ్యూ చేసుకున్న తర్వాత బిగ్ బాస్ ఒకరి పేరు చెప్తే వారు వీరిద్దరిలో ఎవరు నామినేట్ అవ్వాలి, ఎవరు సేవ్ అవ్వాలి అనేది చెప్పడం అయితే జరుగుతుంది. అలా ఈ ప్రాసెస్ అంతా పూర్తి అయిన తర్వాత ఈ వారం 7 మంది నామినేషన్స్లోకి రావడం అయితే జరిగింది. ఈ వారం నామినేషన్స్లోకి వచ్చిన ఆ 7 మంది కంటెస్టెంట్స్ ఎవరు అంటే సుమన్ శెట్టి, తనుజ, భరణి, కళ్యాణ్, రాము, సాయి శ్రీనివాస్, సంజన. ఈ వారం కూడా నామినేషన్స్ నుంచి ఇమ్మాన్యుయల్ అయితే తప్పించుకున్నాడు అని చెప్పవచ్చు. ఇది బిగ్ బాస్ తెలుగు సీజన్ చరిత్రలోనే రికార్డ్ బ్రేకింగ్ అని చెప్పాలి. ఇమ్మాన్యుయల్ వరుసగా 8 వారాల పాటు నామినేషన్స్ నుంచి సేవ్ అయితే అయ్యాడు. సో ఫైనల్గా ఈ వారం నామినేషన్స్లో ఉన్న వారిలో ఎవరు ఎలిమినేట్ అవుతారని మీరు భావిస్తున్నారో వారి పేరుని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఈ సీజన్ విన్నర్గా మీరు ఎవరిని చూడాలనుకుంటున్నారో వారి పేరుని కూడా కామెంట్స్లో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.